నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎస్ ఏ టు జెడ్ అమేజింగ్ వీడియోస్. సో నేను ఈరోజు ఈ వీడియోలో అందరికీ చాలా యూస్ఫుల్గా ఉండే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చెప్పబోతున్నానండి. మీకు థంబ్నెయిల్లో చూపించినట్లు స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనేది ఒక 5 టిప్స్ ద్వారా మీకు చెప్తానండి. ఈ 5 టిప్స్ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఒక అవగాహన వస్తుంది. 100% మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మీకైతే 50% దాకా వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఈ 5 టిప్స్ కూడా మీరు ఒక 1 మంత్ పాటించాల్సి ఉంటుంది. అండ్ ఈ 5 టిప్స్ మీరు విన్నాక ఇంత ఈజీనా స్పోకెన్ ఇంగ్లీష్ అని అనుకుంటారు. సో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ఉంటుంది, కానీ ఎలా మాట్లాడాలి, చాలా కష్టమేమో అనే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది నేను మీకు ఈరోజు చూపిస్తాను, ఎంత ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని చెప్పి. సో దీంట్లో మీరు ఆడుతూ పాడుతూ మీరు డే టు డే చేసే లైఫ్ ఎంజాయ్ చేస్తూ కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంటిన్యూటీ అనేది అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ ఏ టు జెడ్ అమేజింగ్ వీడియోస్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు ఈ 5 టిప్స్ అయితే ఖచ్చితంగా చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. అండ్ నేను చెప్పినవి పాటించండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వాచింగ్ మూవీస్. ఏంటి వాచింగ్ మూవీసా? ఎస్ అండి, వాచింగ్ మూవీస్. సో ఇదైతే అందరికీ ఇష్టమైన టాస్కే కదండి. సో ఇక్కడ ఏంటంటే మనము ఇంగ్లీష్ మూవీస్ చూస్తామండి. దీంట్లో 2 స్టేజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మూవీ విత్ తెలుగు సబ్ టైటిల్స్. సో ఇంగ్లీష్ మూవీ చూడండి, అంటే మనకి ఆడియో ఇంగ్లీష్ ఉండాలి, కింద సబ్ టైటిల్స్ తెలుగు ఉండాలి. ఓకేనా? సో మీరు మూవీస్ అనేది అందరికీ ఇప్పుడు మొబైల్లో అందుబాటులో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, మనకి అమెజాన్ అలాంటి వాటిలో అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో మీరు ఒక మూవీ ఎంచుకొని, వీక్లీ వన్స్ ఒక మూవీ ఎంచుకొని, దాంట్లో మీరు ఏ లాంగ్వేజ్ అని, అంటే మీకు ఇంగ్లీష్ మూవీసే చూడాలని లేదు, ఆడియో ఇంగ్లీష్ ఉండాలి అండ్ తెలుగు సబ్ టైటిల్స్ ఉండాలి. నెక్స్ట్ కట్ చేసుకోండి. సో మన నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి తెలుగు మూవీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అండి. ఈ రెండింటికి తేడా ఉంది చూడండి. ఇంగ్లీష్ మూవీ విత్ తెలుగు సబ్ టైటిల్స్ అంటే ఇంగ్లీష్ ఆడియో ఉంటుంది, మనకి కింద సబ్ టైటిల్స్ తెలుగు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు మూవీ అంటే తెలుగు ఆడియో తెలుగు ఉంటుంది, కింద సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు చూస్తుంటే మీకే అర్థమవుతుందండి. సో ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీరు ముందు దీన్ని అనుభవం చేసే కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తుంది ఇది మీ మీద. ఎలాగో మీరు మూవీస్ చూస్తారు, అది చూసేదేదో ఇలా చూడండి మూవీస్, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఒక అవగాహన వస్తుంది, మీరు మాట్లాడడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో నా సెకండ్ టిప్ వచ్చేటప్పటికి రీడింగ్ న్యూస్ పేపర్. సో నాట్ తెలుగు న్యూస్ పేపర్, ఇట్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో మీరు దీన్ని డైలీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, వీక్లీ వన్స్ తెచ్చుకోండి. ఒక సండేనో మండేనో ఏదో ఒక రోజు వీక్లీ వన్స్ న్యూస్ పేపర్ తెచ్చుకోండి. దాంట్లో మీకు కావాల్సినంత స్టఫ్ ఉంటుంది. సో దాంట్లో మీకు టైటిల్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్ ఉంటాయి, మనకి ఆర్టికల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా మన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి న్యూస్ పేపర్ అనేది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని తెచ్చుకొని మీరు ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని ఆ న్యూస్ పేపర్ మొత్తం చదవండి. రోజుకు ఒక ఆర్టికల్ తీసుకోండి, ఆ ఆర్టికల్ని నీట్గా చదవండి. మీకు అర్థం కాని వర్డ్ని అండర్లైన్ చేసుకోండి, ఆ వర్డ్ని మీరు డిక్షనరీలో వెతకండి. ఇఫ్ డిక్షనరీ నాట్, యూ కెన్ సెర్చ్ ఇన్ యువర్ మొబైల్ ఆల్సో. సో మీకు మీనింగ్స్ తెలుస్తాయి, యాజ్ వెల్ యాజ్ మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలుగుతారు. సో దీన్ని మీరు డైలీ చేయగలిగితే, వీక్లీ వన్స్ న్యూస్ పేపర్ తెచ్చుకోమండి, డైలీ మీరు ఆర్టికల్స్ చదవండి. ఇలా చేయగలిగితే మీకు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నా థర్డ్ టిప్ వచ్చేటప్పటికి రీడింగ్ స్టోరీ బుక్స్ ఆర్ నావెల్స్. సో ఇది కూడా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఇళ్ళల్లో మనకి దొరుకుతాయండి ఇవి.
మీరు ఇందులో 2 టైప్స్ స్టోరీ బుక్స్ ఆర్ నావెల్స్ అని ఉంది కదా. సో మీరు కనుక బిగినర్స్ అయితే, అసలు ఏమి రాకపోతే, చిన్న పిల్లల స్టోరీ బుక్స్ ఉంటాయండి. క్రో అంటే కాకి కుండ కథ, అలాంటి చిన్న చిన్న స్టోరీస్ ఉండే బుక్స్ ఉంటాయి కదా. దాంట్లో మనకి చాలా పద్ధతిగా, చాలా నార్మల్గా, సింపుల్ సెంటెన్సెస్లో మనకి ఇంగ్లీష్ ఉంటుంది ఫార్మేషన్. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నావెల్స్ అంటే ఇంకొంచెం మీకు అడ్వాన్స్ స్టేజ్, మాకు పర్లేదు కాస్త ఇంగ్లీష్ వచ్చు అనుకునే వాళ్ళకి యూ కెన్ గో ఫర్ నావెల్స్ అనమాట. సో ఈ 2 కనుక మీరు రోజుకు ఒక స్టోరీ చదివారంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో సక్సెస్ అవుతారు. నా 4th టిప్ వచ్చేటప్పటికి రైటింగ్ నోట్బుక్. సో మీది ఏది నేర్చుకున్నా, ఇంతకుముందు చెప్పిన టిప్స్ కానీ ఇంకేదైనా కానీ, మీరు ఎక్కడైనా ఏదైనా సెంటెన్స్ విన్నా, టీవీలో కానీ చూసినా, ఏదైనా కూడా మీరు ముందు బుక్లో రాసేయండి. ఎందుకంటే మనకు అది సామెత ఉంది, 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 times ఆఫ్ రీడింగ్. మనం ఒక్కసారి రాస్తే అది 10 times ఆఫ్ చదివిన దానికి ఈక్వల్ అంట. సో మనం ఏదైనా కూడా రైట్ ఇన్ నోట్బుక్. మీరు నోట్బుక్లో రాస్తే కొంచెం మెమరీలో గుర్తుంటుంది బాగా. సెంటెన్సెస్ రూపంలో కానీ, వర్డ్స్ రూపంలో కానీ, చిన్న చిన్న సెంటెన్సెస్ కానీ, లేదా మీకు ఓన్గా ఎలాంటి సెంటెన్సెస్ ఫామ్ అయినా, మీ మైండ్లో ఎలాంటివి ఉన్నా కూడా ముందు పేపర్లో పెట్టేసేయండి. అది రైట్ ఆ రాంగ్ అనేది చూడొద్దు, ఓకేనా. మీరు లెర్నర్స్ అంటే బిగినర్స్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడండి, ఏదైనా రాయండి, అది లెక్కలోకి రాదు. మీరు నేర్చుకోవడం, ఫైనల్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఏదైనా కూడా పుట్ ఇట్ ఇన్ నోట్బుక్. మీకు ఏది గుర్తొచ్చినా కూడా నోట్బుక్లో రాసేయండి, అది రైట్ ఆ రాంగ్ అనేది చూడొద్దు. అండ్ నా ఫైనల్ స్టెప్, చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్ అండ్ నా ఫేవరెట్ టిప్ వచ్చేటప్పటికి టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇది ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే మీకు కొంచెం సిగ్గుగా అనిపించవచ్చు. మీరు ఇంట్లో ఎవ్వరు లేని టైంలో దీన్ని యూజ్ చేయండి. ఇట్ గివ్స్ యూ ఏ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నాను, ఇది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. మీరు దీనికి అలవాటైతే యూ విల్ ఎంజాయ్ ఇట్. నేనైతే ఎక్కువ శాతం ఇక్కడే గడుపుతాను, నాకు చాలా ఇష్టం అనమాట. ఒక్క ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అనే కాదండి, నేను ఏ పని చేసుకుంటున్నా కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్, బికాజ్ అది మనం లెర్నింగ్ అనేది ఎక్కడ ఎండింగ్ ఉండదండి, కంటిన్యూషన్గా అది జరిగే ప్రాసెస్ కాబట్టి మీరు ఇది చాలా చాలా ఎఫెక్టబుల్గా ఉంటుంది. సో మీరు ఈ 5 టిప్స్ పాటించిన తర్వాత, నేను చెప్పిన 4 టిప్స్ పాటించిన తర్వాత ఈ లాస్ట్ టిప్ కనుక మీరు ట్రస్ట్ మీ, ఇట్ గివ్స్ యూ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. మీరు ఇంట్లో ఎవరు లేని టైంలో మీరు ఇది యూజ్ చేయొచ్చు, మీకు చాలా 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 ఎఫెక్ట్గా ఉంటుంది. నేనైతే చాలా ఇష్టపడే కార్నర్ ఇది. మీ మిర్రర్ ముందు మీరు నించొని, మీరు మీ ముందు వేరే వాళ్ళు ఉన్నారనుకొని మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. మీకు వచ్చిందా రాదా అనే పాయింట్ పక్కన పెట్టండి. అదేంటి నాకు ఇంగ్లీష్ రాదు కదా అని చెప్పేసి అనొద్దు, మీకు వస్తుంది. మీరు స్టార్ట్ చేయండి మాట్లాడడం, అప్పుడే మీకు ఇంగ్లీష్ వస్తుంది. సో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. ఇఫ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మీరు మాట్లాడండి, ఖచ్చితంగా మీకు విన్ అవ్వగలరు. సో దీని ద్వారా మీకు మీలో ఒక కాన్ఫిడెంట్ వస్తుందండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది దీనివల్ల. అండ్ మీకు స్టేజ్ ఫియర్ ఉంటే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది, ఓకే. మనం గ్రామర్ నేర్చుకోవడమే కాదు, దాన్ని డే టు డే లైఫ్లో మనం ఎలా అప్లికబుల్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది తెలియక మనకి చాలామందికి స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. సో నేను చెప్పే ఈ 5 టిప్స్ మీరు పాటించండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు రిజల్ట్ వచ్చాక నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో నేను చెప్పిన ఈ 5 టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.